కొల్లాపూర్ నియోజకవర్గంలో హత్య రాజకీయాలను మొదలుపెట్టింది బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ నాయకులు. లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య జరగడం చాలా దారుణమన్నారు. హత్యకు సంబంధించిన ఆధారాలు తెలవకుండానే మంత్రి జూపల్లి కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం సరికాదన్నారు. హత్యకు కారణమైన వారిని చట్టపరమైన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. నిజం తెలుసుకోకుండా మంత్రి జూపల్లిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. చిన్నంబాయి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి అనే టీఆర్ఎస్ నాయకుడు చనిపోవడం చాలా మా అందరికీ బాధ వేసింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా, ఎందుకంటే ఈ హత్య రాజకీయాలు ప్రోత్సహించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు లేదు. అలాగే జూపల్లి కృష్ణారావు గారి కొడుక 20 సంవత్సరాల పాలనలో ఆయన కొడుక పెంచి పోషించింది లేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలలో బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహించింది మాజీ ఎమ్మెల్యే గారు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు. కానీ శ్రీధర్ రెడ్డి చనిపోయింది ఎవరో చంపేసిండ్రు, అది భూతగాదాలా లేకపోతే కులతగాదాలా లేకపోతే అక్రమ సంబంధాలా, ఇవన్నీ ఏ విషయాలు తెలుసుకోకుండా హత్య జరిగింది, చంపేసిండ్రు, జూపల్లి కృష్ణారావే చంపేసిండు, కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది, రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు అని నిన్న కేటీఆర్ గారు కానీ శ్రీనివాస్ గౌడ్ కానీ గువ్వల బాలరాజు కానీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ మాట్లాడడం చాలా విడ్డూగా ఉంది. ఎందుకంటే ఇవి హత్యలు ప్రోత్సహించింది